నేను స్టార్టింగ్ లో ఎందుకు అంతగా మాట్లాడాలంటే ఫస్ట్ గేమ్ ప్లే చూద్దాం, తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ గేమ్ ప్లే చూస్తున్నా. లేదంటే నేను ప్రతిదీ స్టార్టింగ్ లో చూసుకోండి. ఓకేనా, నేను ప్లేయర్ గేమ్ ప్లే చూడాలి. ఫస్ట్ ప్లేయర్ గేమ్ ప్లే బాగుందా బాలేదా, దాని తర్వాత ప్లేయర్ దగ్గర మాట్లాడగలుగుతా. ఓకే బ్రో, చేయడం జరిగింది బ్రో. ఏదైతే నేను చెప్పాను బ్రో, మీరు 1v4 ప్రతిసారి కొట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఆడుతున్నారు, మీరు పర్లా అట్లా 1v4 డీల్ చేసే కెపాసిటీ ఉందంటేనే చాలు. ఓకేనా, దాట్స్ మోర్ దెన్ ఎనఫ్ బ్రో. మన సబ్స్ కూడా మాల్ కాదు బ్రో, అసలు భయపడుకుని ఆడుతున్నాను, నాకు అసలు అర్థం కాదు. కమాన్ గైస్, బ్రో అయితే 1 vs 4 ఆడబోతున్నాడు అనమాట. సో గైస్ చాలా సింపుల్, టీఎస్ నిక్కీ అని చెప్పి ఒక ప్లేయర్ గేస్. ఓకే, ఈ ఆల్రెడీ సహా గిల్మెట్ అనమాట. ఏదో చిన్న గొడవ అయింది అది అని చెప్పి అబ్రో ఆ గిల్ వదిలేసాడు. 4 to 5 years నుంచి పీసీ ప్లేయర్, స్నైపర్ లో బాగా ఆడతా అని చెప్పాడు. అప్పట్లో కేవీ కంటే బాగా ఆడతా ఇది అని చెప్పి 4 అన్నప్పుడు చాలా చెప్పాడు అనమాట. ఉన్నాయిలే, చాలా ఉన్నాయి ఇంకా గిల్ వచ్చేసి గిల్ ట్రైల్ చేయడానికి వచ్చాడు. మన సబ్స్క్రైబర్స్ అగేన్స్ట్ గా 1 vs 4 ఆడగలడా లేదా, అది కూడా స్నైపర్ ప్లేయర్. మీకు మళ్ళీ చెప్పేస్తున్నా, మీరు స్నైపర్ వాడట్లేదు, సబ్స్క్రైబర్స్ మీకే చెప్తారు. మీరు స్నైపర్స్ రూల్స్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ మీరు అసలు ఆడలేరు ఇంకా. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో లెట్స్ గో విత్ ద మ్యాచ్. సో లెట్స్ సీ. రిజెక్ట్ చేసుకోవచ్చు మొత్తం అయితే బ్రో అయితే ఆడుతాడన్నమాట. సో టీఎస్ నిక్కీ ఆపోనెంట్ లో 4 members ప్లేయర్స్, అది కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఓకే గైస్, ఒకరికైతే 1 minute పడుతుంది బ్రో, ఒకరికైతే ఆల్రెడీ 1 minute బ్రో ఆల్రెడీ రివైవ్ అయిపోయాడు, ఐ మీన్ హీల్ అయిపోయాడు ఇంకో ఒకడైతే. కాబట్టి నలుగురు కూడా హెల్త్ ఉంది, చూద్దాం గేస్. ఓకే, ఒకరిదైతే ఇది లేవు, మెడికల్స్ అయితే లేవన్నమాట. ఓకే, ఒకడైతే నాకు లవ్లీ, ఒకడైతే నాకు అయిపోయాడు. సేమింగ్ స్కిల్స్ బాగానే ఉంది బ్రో, పర్లేదు. లైక్ మూమెంట్ అన్న కానీ ఎగరడం అది ఇది బాగానే ఉంది. బట్ మేనేజింగ్ స్కిల్స్ ప్రకారం వస్తే మేనేజింగ్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా ఫస్ట్ ఉంది కాబట్టి బ్రో అయితే డామేజ్ పరంగా ఆయన ఆడిన పరంగా పర్లేదు గేస్, బాగానే ఆడుతున్నాడు. కానీ మేనేజింగ్ కదా పర్లేదు, ఫస్ట్ రౌండ్ కాబట్టి ఇంకా మనం ఏం చెప్పలేము. సో నిక్కీ ఆపోనెంట్ లో ఇంకా ముగ్గురు ఉన్నారు, సో అవనేష్, పండు, బ్లాక్ గోకు. నిక్కీ ఏమైనా ఆడతాడా? నిక్కీ బ్రో ఓకే, జోన్ దగ్గర ఆడుతున్నాడు. ఏమైనా ఆడే ఛాన్స్ ఏమైనా ఉందా నెక్కి? ఓకే, అయ్యే బాబు ముందర వెళ్తున్నాడు. కమన్ గేస్ ఆపన్ ముగ్గురు ఏమైనా కొడతారా? ఓకే లవ్లీ బ్రో, గైస్ బ్రో అయితే ఒకనైతే నాకు చేయడం జరిగింది. ఓకే, ఏమైనా కొట్టే ఛాన్స్ ఉందా? ఓకే వనుడి బ్రో, మన సబ్స్ కూడా మాల్ కాదు బ్రో, అసలు భయపడుకుని ఆడుతున్నాను, నాకు అసలు అర్థం కాదు. టీఎస్ నిక్కీ ఆపోనెంట్ 4 అనమాట. సో కింగ్ ట్రిబుల్ 7 నిక్కీ 3 కిల్ కొట్టాడు బ్రో. ఒక్క రౌండ్ కూడా కొట్టలేకపోయాడు, ఒక్క రౌండ్ కూడా, నాట్ సింగిల్ రౌండ్. ఓకే కొట్టాడు నాకు లవ్లీ గైస్ బ్రో, ఒకనైతే నాకు చేయడం జరిగింది. ఇంకా ముగ్గురు మాత్రమే, జస్ట్ 3 members మాత్రమే. టీఎస్ నిక్కీ వర్సెస్ 1 vs 3. ఓకే, ఈవెన్ కూడా నాకు చేసేచ్చు. వాడు కూడా అయిపోయాడు, ఇంకోటి కూడా ప్లీజ్ 1v4 ఆడుతున్నాడు బ్రో, యూ హావ్ టు ఎంకరేజ్. ఓకేనా, లైవ్ అంతా ఆస్ట్రేక్ నిక్కీ. ఓకే బ్రో, ఇంకో కూడా నాకు చేయడం జరిగింది. ఇంకా ఇద్దరు మాత్రమే గైస్, ఇంకా 2 members మాత్రమే. కొడతాడా? ఈ గేమ్ ప్లేకి 10 points కి మీరు ఎన్ని ఇస్తారు పాయింట్స్? హెడ్ షాట్ పర్లేదు బ్రో, చాలా బాగాడు బ్రో. ఏమైనా ఆడతాడు? 150 ఇంకా 150. లవ్లీ గేట్స్ బ్రో అయితే ఒక రౌండ్ కొట్టడం జరిగింది. మామూలు కాదు, టీఎస్ నిక్కీ యాస్ ఎస్ 1 రౌండ్ సైడ్ ఏంటి. ఓకే బ్రో, ప్రతి ఒడికి సెంటర్ లో వాల్స్ పడుతున్నాయిగా. ఓకే గైస్, ఒకటికి నాకు చేయడం జరిగింది. గైస్ మ్యాక్స్ టు మ్యాక్స్ అందరికి డ్యామేజ్ ఇచ్చాడు తెలుసు, అందరికి ప్రతి ఒడికి 150 పడ్డది. ఓకే బ్రో, ఏం పడుతుంది బ్రో? ప్రతి చిన్న ఎడ్జెస్ లో కూడా 150 కొడుతున్నాడు తెలుసా. ఓకే గైస్ బ్రో అయితే ఇద్దరు నాకు చేయడం జరిగింది. ఓకే, ఇద్దరు నాకు చేయడం జరిగింది. 1 vs 4, అది కూడా సబ్స్క్రైబర్స్ తో బ్రో, చాలా బాగా ఆడుతున్నాడు గైస్ నిజానికి. హ్యాష్ నిక్కీ ఇన్ ద చాట్, ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తున్నా, జస్ట్ గో హ్యాష్ నిక్కీ ఇన్ ద చాట్. బ్రో అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, గేమింగ్ అయితే చాలా బాగుంది. బయటకు వచ్చినట్టు కొట్టడం కూడా పర్లేదు. ఓకే 150 నాక్, ఓకే 150 నాక్, సూపర్. ఇంకొకటి మాత్రమే గేస్, ఇంకా ముగ్గురు మాత్రమే. వాడు కూడా పడుతుంది తమ్ముడు, చాలా పడుతున్నాడు. ఆపోనెంట్ అయితే పిచ్చ కడుతున్నాడు. విండోలు అక్కడ కదిపి కొడతాడు. ఇంకిద్దరు మాత్రమే గేస్, ఇంకా వాడు ఒకటికైతే డ్యామేజ్ ఉంది కాబట్టి ఇంకిద్దరు మాత్రమే. వాడు కూడా 150 పక్కన బ్రో, చాలా బాగా ఆడుతున్నాడు బ్రో. అటు మేనేజ్ చేస్తున్నాడు, ఇటు మేనేజ్ చేస్తున్నాడు, అటు ఇటు చాలా బాగా ఆడుతున్నాడు గైస్. నేను చెప్పాను బ్రో, మీరు 1v4 ప్రతిసారి కొట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఆడుతున్నారు, మీరు పర్లా అట్లా 1v4 డీల్ చేసే కెపాసిటీ ఉందంటేనే చాలు. ఓకేనా, దాట్స్ మోర్ దెన్ ఎనఫ్. బ్రో అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఓకేనా, పైగా పీసీ ప్లేయర్ బ్రో, ఇంకా ఛాన్స్ ఉంది కమ్బ్యాక్ చేయడానికి. బట్ కమ్బ్యాక్ చేయొచ్చు మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ప్రభాస్ డార్లింగ్ అంట బ్రో, థ్యాంక్స్ ఫర్ మెంబర్షిప్, థ్యాంక్ యూ లవ్లీ. ఓకే బ్రో, ఒకనైతే నాకు చేయడం జరిగింది బ్రో. గైస్ ఏదైతే మరి ఇంత పర్ఫెక్ట్ ఉంది గైస్. హ్యాష్ ట్యాగ్ నిక్కీ ఇన్ ద చాట్, జస్ట్ గో లైవ్ చాట్ అంతా నిక్కీ అంతే. మామూలుగా గైస్ చాలా బాగా ఆడుతున్నాడు బ్రో.
1v4 ఆడతావా, కొడతావా, వచ్చి కొడతావా చెప్పు. నువ్వు కొడతావా ఏకే చెప్పు. ఏకే 1v6 కొట్టగలవు. ఏకే నువ్వు కొడతా అని చెప్పేకే నువ్వు నేను 10,000 రాసేసే. నువ్వు 1v6 కొట్టినావంటే 10,000. ₹1 కూడా కాదు. నాట్ ఈవెన్ లైక్ ₹1, ₹1, ₹1000 కాదు, 10,000 1v6 కొడితే. కొడతావా చెప్పు. డైరెక్ట్ చెప్పు. ఫోన్ మీద నమ్మరే టబా 10,000. గైస్ బ్రో అయితే చాలా బాడుతున్నాడు గైస్, నిజంగా చెప్తున్నా. చాలా అంటే చాలా బాడుతున్నాడు. హ్యాష్ ఫైర్ వచ్చింది చాట్ మామూలుగా కాదు కానీ చాలా బాడుతున్నాడు ప్లేయర్. ఇరా ప్లేయర్. హలో బాబా ఏమో అంత మాట అన్నావు. 1v4 బాగా ఆడుతున్నాడు. 1v4 అది ఆపండి కూడా సబ్జా ఆడుతున్నాడు తెలుసు. చాలా బాడుతున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు. అదైనా సరే ఇదైనా సరే ప్రతిదీ పర్లే బానే ఉంది. చూద్దాం బ్రో. ఫస్ట్ థింగ్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. నేను స్టార్టింగ్ లో ఎందుకు అంతగా మాట్లాడలేంటే ఫస్ట్ గేమ్ ప్లే చూద్దాం, తర్వాత విషయం తర్వాత చూసుకుందాం అని చెప్పి ఫస్ట్ గేమ్ ప్లే చూస్తున్నా. లేదంటే నేను ప్రతిదీ స్టార్టింగ్ లో చూసి ఓకేనా. నేను ప్లేయర్ గేమ్ ప్లే చూడాలి ఫస్ట్. ప్లేయర్ గేమ్ ప్లే బాగుందా బాలేదా, దాని తర్వాత ప్లేయర్ దగ్గర మాట్లాడగలుగుతా. బ్రో గేమ్ ప్లే ఆడేది ప్రతిదీ బాగుంది. ప్రతి రౌండ్ 2-3 నాక్ చేస్తున్నాడు, కానీ ఎవరో ఒకరి చేత కొట్టించుకునేసుకున్నాడు. ఓకేనా, అదే పెద్ద డిఫాల్ట్ గైస్. కంప్లీట్ 3 kills in the chat. Just go. Come on guys. 150. అయ్య బాబోయ్ గైస్, ఇంకా 3 గైస్. బ్రో మూవ్మెంట్ ఏదైతే ఉందో ఆ మూవ్మెంట్ కూడా చాలా బాగుంది తెలుసా. అతని మూవ్మెంట్ ఏదైతే ఉందో ఆ మూవ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. జస్ట్ లైక్ డామ్ పర్ఫెక్ట్. బాగా ఆడుతున్నాడు బ్రో. మొబైల్లో ఇలాంటి ప్లేయర్ ఒక్కడు బ్రో, ఒక్కడు. గైస్ సూపర్ గైస్, మ్యాచ్ అయిపోయింది. పర్లేదు చాలా అంటే చాలా బాగా అనమాట. 2 rounds మాత్రమే కొట్టాడు. బట్ నేను ముందే చెప్పిన మీకు ఓకేనా, మ్యాచ్ 1v4 గెలవాల్సిన అవసరం లేదు. బట్ తన గేమ్ ప్లే, తన హ్యాండిల్ చేసే విధానం దట్స్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పి ఆ విషయంలో అయితే చింపేసాడు. చాలా బాగా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు పెద్ద విషయాలు స్టార్ట్ అనమాట. కాసేపు బ్రో సెలెక్ట్ చేయలేదు అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. నేను చెప్తలే బ్రో, నాకు బ్రో నార్మల్ గానే లైట్ తీసుకుని నార్మల్ గేమ్ మేము మాట్లాడుకున్నాం. ఆగిల్ నుంచి ఈగిలికి రాకూడదు అని చెప్పి కాబట్టి బాగా లైట్ తీసుకోవాలి. నువ్వు ఆ గిల్కి వెళ్ళి బ్రో ఓకే. ఆ బ్రోని అడుగు, ఆ బ్రో గిల్లి తీసుకుంటా. అడుగు.